ఖచ్చితంగా పాక్ సరైనటువంటి సమాధానం చెప్పాలని భారతీయులు ఇప్పటికే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మోదీ ఆ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్లో ప్రధానంగా సమావేశం నిర్వహించిన తర్వాత ఆ దిశగానే ముందుకు వెళుతున్నారు. కానీ పాక్ కూడా అదేసారి సై అంటే సై అంటుంది. దాదాపుగా యుద్ధ మేఘాలు అలుముకున్నాయన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశం మీద మనం డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ఆయనకు నమస్కారం. అలాగే మరొక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ సార్, పాపిరెడ్డి గారు చాలా కీలకం. ఎవరైతే 26 మందిపై దాడి చేసినటువంటి తీరు ఒక రకంగా మాట్లాడే ఒక వర్గాన్ని అనడం కంటే ఇద్దరు మినహాయించి కంప్లీట్గా హిందువులపై దాడిగానే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని మీడియా కథనాలు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో భారత్ ఎలా ముందుకు వెళ్ళాలి అని ప్రజలు కోరుకున్నారు. ఆ దిశగానే వెళుతుంది. ఒప్పందాలు, ఇక్కడ ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అన్నీ ముందుకు వెళుతుంది. కానీ పాక్ కూడా అదే స్థాయిలో ప్రతిఘటించింది. సో ఇప్పుడు భారత్ ఎలా వెళ్లాల్సిన అవసరం ఉంది, ఎలాంటి పరిస్థితి నెలకొన్నాయంటారు, మీరేమంటారు సార్? రాజశేఖర్ గారు, ఇవాళ మీరు ఈ టాపిక్ ఏదైతే పెట్టారో ఇది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి నలుగుతున్న సమస్య మళ్ళొకసారి ఇది చాలా ప్రముఖంగా మళ్ళీ ముందుకు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఒకటి పాపిరెడ్డి గారు, గత ప్రభుత్వాలు గత పాలకులు తీసుకున్న నిర్ణయాలే మనకి ఇప్పుడు ముప్పుగా మారాయంటారు. ఒక్కటి రాజశేఖర్ గారు, దీనికి నేను ఈ చెప్పే ముందు దీని నేపథ్యం చెప్తా. ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇన్సిడెంట్ను పూర్తిగా మనం ఖండించాలి. చనిపోయిన వాళ్ళకు మనం పూర్తిగా సంతాపం తెలియజేయాలి, మన మద్దతు కూడా తెలియాలి, మన అన్ని విధాలుగా చేయాలి. కానీ దీనికి మనం అనలిస్ట్గా దీని వెనుక కారణాలు ఏదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పాకిస్తాను ఈ విషయంలో వాళ్ళే చేయించారు. ఈ చేసిన వాళ్ళు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే, వాళ్ళది వచ్చి కాల్చారు. కానీ దీని వెనుక పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ISI, పాకిస్తాన్ డీప్ స్టేట్ ఉన్నది. అయితే ఇది ఎందుకు చేసిందంటే దీని నేపథ్యం ఏంటి, ఎందుకు వాళ్ళు చేసినారంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం ఏంటంటే ఇవాళ పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారినాయి. 40% ప్రజలు రోజు 2 పూటలు తినే పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా పెరిగినాయి. ఒక పెట్రోల్ ధర 300, పాలు 250. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. అది ఒకవైపు ఉన్నది. రెండో వైపు పాకిస్తాన్లో అంతర్గతంగా అనేకమైన తిరుగుబాట్లు జరుగుతున్నాయి. అటు బలూచిస్తాన్లో బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మనం చూసిన మీరు జఫర్ రైల్వేను హైజాక్ చేసి ఇన్సిడెంటే కానీ అక్కడ నిరంతరంగా పోరాటం జరుగుతున్నది. బలూచి అన్న ప్రాంతం 42% ఉంటుంది పాకిస్తాన్లో. అది మాకు స్వతంత్ర దేశం కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇంకోవైపు పక్వా, అది నార్త్ ఏదైతే మనకు డురాండ్ లైన్ ఉన్నదో ఆఫ్ఘనిస్తాన్లకు, వాళ్ళు ఆ పక్వా వాళ్ళు మాకు డురాండ్ లైన్ కరెక్ట్ కాదు, ఇది గీత కరెక్ట్ కాదు, పస్తూన్లు మాట్లాడేదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్కి పోవాలనేది వాళ్ళు కొట్లాడుతున్నారు. అదే తెరికా పాకిస్తాన్ తాలిబాన్ వాళ్ళు కొట్లాడుతున్నారు. ఒకరికి మన బలూచి లిబరేషన్ ఆర్మీ. అంటే అంతర్గతంగా తీవ్రమైన సమస్యలలో పాకిస్తాన్ కుట్టుమిట్టాడుతున్నది. అక్కడ మిలిటరీ కూడా అక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నది ఒకటి. రెండవది ఏంటంటే ఈవెన్ POK అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా జనాలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే పక్కన ఉన్న మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లో అన్ని విధాలుగా బాగున్నది, మాకు ఏ విధంగా లేదు, మమ్మల్ని సాధ్యమైతే ఇండియాలో కలుపుకోమని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు పాకిస్తాన్లో ఏదో ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నదో వాళ్ళు కూడా మేము ఇండియాకి వస్తామంటున్నారు. తర్వాత మూడోది ఏంటంటే రాజకీయంగా కూడా పాకిస్తాన్లో బాగలేదు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు. ఇంటర్నల్గా పెద్ద ఎత్తున అక్కడ అలజడులు ఉన్నాయి. ఇప్పుడున్న నవాబ్ షరీఫ్ గవర్నమెంట్ కానీ, లేకపోతే ఇప్పుడున్న ఈ ఆసిమ్ మునీర్ ఏదైతే మిలిటరీ చీఫ్ ఉన్నాడో వీళ్ళకు పూర్తి మద్దతు లేదు. ఒక దిక్కు పొలిటికల్గా షరీఫ్కు మద్దతు లేదు. రెండో దిక్కు ఈవెన్ ఆసిమ్ మునీర్ కూడా మిలిటరీలో కూడా 2-3 భాగాలైంది. ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ చేసే ఒకటి, మునీర్కి సపోర్ట్ చేసే ఒకటి, న్యూట్రల్గా ఉన్నది ఒకటి, ఇట్లా ఈ రకరకాల మిలిటరీలో కూడా డివిజన్స్ వచ్చినాయి. అయితే ఇవన్నిటి తట్టుకోవాలి. ఇవన్నీ వీటిని తట్టుకొని మళ్ళీ మేము ఈ అధికారంలో ఉండాలనే ఒక ఆలోచనతోని అక్కడ పాలకులలో కానీ ఆర్మీలో కానీ నడుస్తున్నది. రెండో విషయం ఏంటంటే ఈ ఏదైతే ఆర్మీ ఉన్నదో ఇన్ని రోజుల వరకు ఆర్మీకి ఒక మంచి పేరు ఉండే పాకిస్తాన్లో. ఈ ఆర్మీ ఒకటే పాకిస్తాన్ కాపాడుతున్నది, ఈ ఆర్మీ లేకపోతే పాకిస్తాన్ ఉండదు అనే ఒక అభిప్రాయం పాకిస్తాన్ జనాల్లో బలంగా ఉండే. కానీ
గత 10 సంవత్సరాలలో పాకిస్తాన్ ఆర్మీ కూడా జనాల దృష్టిలో, ముఖ్యంగా అన్ని ప్రాంతాల ప్రజల దృష్టిలో కూడా ఇది పూర్తిగా ఆర్మీ యొక్క ప్రతిష్ట కూడా బాగా దిగజారింది. ఈ నేపథ్యంలోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇది పాకిస్తాన్లో జరుగుతున్న విషయం. ఇక మరి వాళ్ళు ఇప్పుడు కాశ్మీర్ మీద ఎందుకు దండయాత్ర చేశారు, ఎందుకు ఇది చేయించారంటే, పాకిస్తాన్ ఇప్పుడు ఇది 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 ఏదైతే మన ఇండియాలో ఉన్న కాశ్మీర్కి సంబంధించిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు అది టూరిజం మొదలవుతున్నది. ఇప్పుడు దాదాపు ఇక్కడి నుంచి వెళ్ళి జూన్ జూలై వరకు పీక్ సీజన్ అన్నాడు. టూరిస్టులు పెద్ద ఎత్తున ఒక రోజుకు 1,00,000 మంది దాకా పోయే సీజన్ ఇది. ఇప్పుడే పెద్ద ఎత్తున పికప్ అయింది. హోటల్స్ రూమ్ దొరకలేవు, ట్యాక్సీలు దొరకలేవు. చాలా పెద్ద ఎత్తున టూరిస్టులు మొత్తం దేశం మొత్తం నుంచి పోతున్నారు. అయితే ఒకవైపు ఏమో ఇండియా కాశ్మీరులో ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఆదాయం పెరుగుతున్నది, మిగతా అన్ని అంశాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి, పాకిస్తాన్లో అనుకూలంగా లేవు. అయితే ఈ మొత్తం మీద జరుగుతున్న అంశం ఏంటంటే, ఇటు కాశ్మీర్ అనేది భారతదేశంలో ఒక భాగం అవుతున్నది.